final year sliding with admission ఇదే మొదటిసారి because I like your academics. Thanks for choosing us. అయితే ఓవర్వెల్లింగ్ రెస్పాన్స్ చూస్తాం స్టేట్ అంతా. ఇక్కడ కూడా హౌస్ఫుల్ షోస్ నడుస్తున్నాయి 3 షోలు. సో ప్రతి దగ్గర హౌస్ఫుల్ నడుస్తుంది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేక్షకులందరికీ. మా హీరోయిన్ ప్రతి థియేటర్ విజిట్కి విశాఖపట్నంలో ఈరోజు పర్యటన చేస్తారు. సో సిమిలర్గా రేపటి నుంచి హైదరాబాద్లో అదర్ స్టేట్స్లో కూడా ఈ సినిమాతో February 23rd ఈరోజు మేము రిలీజ్ చేసుకుంటున్నాం. అందరికీ తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్గా నన్ను అందరూ చూశారు. రిలీజ్ సందర్భంగా ఈరోజు విశాఖపట్నం సొంతూరు కాబట్టి మా అమ్మగారు రమణి కుమారి గారు మీ అందరికి తెలిసిన వాళ్ళే. మా ప్రొడ్యూసర్ ఫనీ గారు, నేను, మా హీరోయిన్ విశాఖపట్నం మా ఊరు సొంత మనుషులతోనే సెలబ్రేట్ చేసుకోవాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్ స్టేట్లో యునానిమస్గా చాలా మంచి టాక్ వస్తుంది. కొన్ని మిక్స్డ్ రివ్యూస్ ఉన్నప్పటికీ వీ షుడ్ స్టిల్ సీ సాయంత్రం వరకు ఏమవుతుందో. మేము నమ్మిందే సినిమా రిజల్ట్ అవుతుందని చాలా బలంగా ఈ రోజుకి ఉన్నాం. ఈరోజు ఇక్కడ హౌస్ఫుల్ శ్రీకన్య విశాఖపట్నంలో, అలాగే శ్రీరామలో టికెట్స్ చాలా బాగా వెళ్ళాయి. 80% ఫిల్ అయ్యాయి. విజయవాడ, గుంటూరు, వరంగల్, తెలంగాణ, నైజాం, సీడెడ్ ప్రతి దగ్గర ఫుట్ ఫాల్స్ బాగా పెరుగుతున్నాయి. సాటర్డే సండే మరింత మంది వస్తారని ఆశిస్తున్నాను. నేను యూత్కి పర్టికులర్గా చెప్తాను, ఈ సినిమా మన సినిమా, ఇది లవ్ స్టోరీ, మీరు కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ. చాలా కష్టపడి చేసాం. గివ్ ఇట్ అ వాచ్ వన్స్ అండ్ దెన్ ఇఫ్ యూ హేట్, లవ్ ఆర్ హేట్ తిరిగి గట్టిగా ఇవ్వండి మాకు. సినిమాలు చేయడం అయితే ఆపరని మళ్ళీ చెప్పాను. ఎంజాయ్ ద మూవీ. స్వభావం ఎవరిదైనా ఒకటి అయి ఉండొచ్చు. యానిమల్లో రణబీర్ కపూర్కి తండ్రి మీద ప్రేమ, అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ గారికి హీరోయిన్ మీద ప్రేమ. ఇక్కడ హీరోయిన్ మీద ప్రేమ ఉన్నా ఇక్కడ వీడి ఎక్స్ట్రీమిటీ, వీడి ఓన్ సైకాలజీ మీద. ఆ కథకి ఈ కథకి ఎటువంటి లింక్ లేదు. ఇది నేను కాదు, స్వయానా మాకు రైటర్ అయిన యండమూరి వీరేంద్రనాథ్ గారు ఏదైతే రాశారో ఆయనే చెప్పారు దేశంలోనే ఇలాంటి కథ రాలేదని. ట్రీట్మెంట్ పరంగా, లుక్ అండ్ ఫీల్ పరంగా ఎక్స్ట్రీమిస్టులు అందరూ సింహాలన్నీ గడ్డం పెంచుకొని ఉన్నట్టు ఎక్స్ట్రీమిస్టులు అందరూ గడ్డాలు పెంచుకొని జుత్తులు పెంచుకొని ఉంటారు. సో దీనికి ఎటువంటి కంపారిజన్ లేదు. మళ్ళీ నేను దాన్ని రీక్లారిఫై చేస్తున్నాను. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది సినిమాలో. కొత్త అనుభూతి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ కొత్త అనుభూతి లేని సినిమాని మేము ఎందుకు తెస్తాం ఇంతకాలం వెయిట్ చేసిన తర్వాత? దీనికి అసలు లింక్ లేదు. కాఫీ షాప్లని, థియేటర్లని, నా ఫేవరెట్ స్టార్లు, మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా ఎన్నో గోలలు చేసి కట్అవుట్లు కట్టి చేసిన రోజులు ఉన్నాయి. అలాగే మా అమ్మగారితో నేను ఉన్నప్పుడు ఆవిడ పెద్ద నాయకురాలు. ఆవిడ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది, నేనేం చేయలేకపోతున్నానని ఒక బాధ కూడా ఉండేది. అలాంటిది కొంచెం లేట్ అయినా మా ఊరిలో బిగ్ స్క్రీన్ మీద నన్ను చూడడం, మా ఫ్రెండ్స్ మధ్యన ఫ్యాన్స్ అంటూ వస్తున్నారు. మీ అందరి మధ్యన మీరందరూ కూడా మా వాళ్ళే. వి ఆల్ ఆర్ లైక్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ వచ్చారు. నేనే సక్సెస్ కొట్టినా నా వెనకాల ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది డైజెస్ట్ చేసుకోవడం నాకు ఇంకో 48 hours పడుతుంది. టోటల్ రివ్యూ, స్టేట్ వైడ్ రివ్యూ అందరి నుంచి లవ్ ఆర్ హేట్ నాకు క్లియర్గా తెలిసాకే ఫైనల్ ఎక్స్ప్రెషన్ చెప్పాను. సపోర్టింగ్ us very well. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే we delivered our baby today and it is all yours. You have to nourish it, love it, make it grow. We have said enough about the movie. Now it's time to show. Now it's time to see. It's still very early to give the verdict. I don't know what's happening. People are liking or what, but I really feel audience is loving the movie. I really hope everyone, the youth, the elders, everyone, it's for everyone. It's your baby now, and I hope you all give it a lot of love. I think we have said already a lot, so I would like to wrap it up. Thank you again everyone who are supporting, who are watching, who are liking, and who are not yet in the theatres. I urge you all to please go and watch. Our whole support system is standing here supporting us. We want you also to support us, so thank you so much. సిద్ధార్థ్ రాయ్ అనే సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. తను ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరియర్ స్టార్ట్ చేసి సుమారుగా ఒక 48 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి మిణుగురులు అనే సినిమాతో నంది అవార్డు గెలుచుకొని ఈరోజు సిద్ధార్థ్ రాయ్ అనే సినిమాతో బిగ్ స్క్రీన్ మీదకి రావడం చాలా సంతోషకరమైన విషయం. రాధా దామోదర్ క్రియేషన్స్ బ్యానర్లో
ఫణి గారు నిర్మాతగా, యశస్వి సుధాకర్ గారు డైరెక్షన్ చేసినటువంటి ఈ సినిమా యూత్కి చాలా యూజ్ఫుల్ అయినటువంటి ఒక మెసేజ్తో ముందుకు వస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదిస్తారు. యువత అందరూ కూడా ఆ స్టోరీని ఓన్ చేసుకుని ప్రతి కుటుంబంలో అంటే ప్రతి మనిషిలో కూడా నేనున్నాను అనేటువంటి చూపించినటువంటి కథ అది. ఆ కథను అందరూ కూడా మరి దగ్గరగా తీసుకుని దాన్ని సక్సెస్ చేసి దీపక్ సరోజ్ని ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ